My dear beautiful friends, I'm sorry, please forgive me. Thank you. I love you. 111 portal, January 2026. అలాగే 11th January 2026 ఏమేం చేసుకోవాలి, ఎలాగా మన లైఫ్ లో ఉన్న ఛాలెంజెస్ లోంచి ఎలా బయటికి పడాలి, ఈ 111 పోర్టల్, ఈ 26 అండ్ 27 2 years మన మిలియనియం ని, అంటే నెక్స్ట్ 10 years ని అద్భుతంగా ఎలా మార్చుకోవాలి అని అమేజింగ్ ఆపర్చునిటీస్ ఉన్న ఈ నాలెడ్జ్ మీరు తెలుసుకోవాలి. అండ్ ఏమేం తెచ్చుకోవాలి, ఏమేం చేయాలి, అండ్ లైఫ్ లో ఉన్న భయాలు, బాధలు, కోపాలు, అలాగే మనీ ఛాలెంజెస్, హెల్త్ ఛాలెంజెస్, రిలేషన్షిప్ ఛాలెంజెస్, అలాగే పీస్ ఆఫ్ మైండ్ లేని వాళ్ళు ఏమేం చేయాలి, ఎలాగ మన న్యూ ఇయర్ ని మొదలు పెట్టాలి. ఇట్స్ అ ఫౌండేషన్. ఒక ఇల్లు కట్టాలంటే ఫౌండేషన్ ఎంత ఇంపార్టెంటో, అలాగే ఈ 26 కి ముందు మనం చేసే ఈ 31st January 1st ఫౌండేషన్ ఎంత బ్యూటిఫుల్ గా క్రియేట్ చేయాలి. అదే ఫౌండేషన్ కనుక సరిగా లేకపోతే ఈ నెక్స్ట్ 10 years మిలేనియం అంతా కూడా మనం వేస్ట్ చేసుకుంటున్నాం. సో మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, అమేజింగ్ వీడియో మీకు వెరీ సింపుల్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఇవ్వబోతున్నాను. మీ అందరు నేర్చుకోవాలంటే కమాన్, లెట్స్ టేక్ వన్ పేపర్, ఒక బుక్, ఒక పెన్ తెచ్చుకోండి. అలాగే ఏమేం కావాలి మీకు అంటే, నెంబర్ 1, బ్లూ కలర్, ఐస్ బ్లూ ఎనర్జీ ఇస్ కమింగ్. స్కై లాంటి ఎనర్జీ మన బాడీలోకి, చక్ర సిస్టమ్ లోకి ఎంటర్ అవుతుంది, మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. అయ్యి మన అవేర్నెస్, కాన్షియస్నెస్ లో మనం ఏమేం దాచిపెట్టుకున్నాం అన్ని కనపడేది. సో ఒక బ్లూ కలర్, అలాగే గోల్డెన్ కలర్, నేను ఆల్రెడీ కలిపేసిన థ్రెడ్ తెచ్చుకున్నాను. మీరు బ్లూ అండ్ గోల్డెన్ కలర్ 2 థ్రెడ్స్ ని తెచ్చుకొని ఇలా కలిపిన థ్రెడ్ నైనా కూడా రెడీ చేసుకోండి. అలాగే ఒక మ్యాజిక్ బాక్స్, ఒక బ్యూటిఫుల్, ఇది మాత్రం ఈ మ్యాజిక్ బాక్స్, అలాగే 3 లవంగాలు, నెక్స్ట్ ఒక పెన్ను, పేపర్, దట్స్ ఆల్. అంతే. ఏమేం చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి ఈ మొత్తం ఇయర్ ఎలా ఫాలో అవ్వాలి అనేది తెలుసుకుంటే అమేజింగ్ గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. 111 పోర్టల్ మీరు గుర్తుంచుకోవాల్సింది 3 థింగ్స్. మనం అబ్జర్వర్, క్రియేటర్ అండ్ క్రియేషన్. ఈ 3 మనమే. మనం ఎలా చేసుకోవాలి, దేన్ని అబ్జర్వ్ చేయాలి అని తెలుసుకోవాలి అంటే, లెట్ స్టార్ట్ మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. స్టార్ట్ ద న్యూ ఇయర్ విత్ ఆల్ దీస్ టూల్స్ అండ్ టెక్నిక్స్. మీరే చెప్తారు అమేజింగ్ అని. ఓకే, లెట్ స్టార్ట్. ఈ టూల్స్, టెక్నిక్స్ రాసుకోండి, మీరు ఏమేం చేయాలో అనేది తెచ్చుకోండి. అన్నిటికంటే ముందు మీకు ఒకటి తెలియాలి మై డియర్ ఫ్రెండ్స్. పెంజులం చూసారా ఎలా? ఈ పెంజులం ని చూస్తే ఎలా ముందుకి వెనక్కి, అంటే బ్యాక్ అండ్ ఫోర్త్, లేకపోతే సైడ్ టు సైడ్ ఎలా మూవ్ అవుతుందో అది. ఇక్కడ అందరూ ఎవరైతే వీడియో చూస్తున్నారో అందరు నిద్రపోతారు, నిద్ర వస్తుంది, నిద్రపోతారు, లేస్తారు కదా. ఈ 3 మన 3rd డైమెన్షన్, 4th డైమెన్షన్, 5th డైమెన్షన్. ఈ డైమెన్షన్స్ మాకెందుకండి అని అనుకుంటున్నారు కదా. లేదు మై డియర్ ఫ్రెండ్స్, ఇది అందరం తెలుసుకునేది అద్భుతమైన టైం. వీఆర్ ఆల్ కాన్షియస్ ఎనర్జీ బీయింగ్స్. మనం అమేజింగ్ లవ్ బీయింగ్స్. మనం అది తెలియకుండా మనం సఫర్ అవుతున్నాం. భయం, బాధ, వరి, కోపం, డబ్బులు లేవని, టెన్షన్స్, ఉద్యోగం రాలేదని, హెల్త్ బాగాలేదని వద్దు. ఈ అద్భుతమైన ఎనర్జీస్ ఏదైతే ఈ పోర్టల్, న్యూ పోర్టల్ తీసుకొచ్చే అమేజింగ్ గోల్డెన్ ఎనర్జీ మనం అద్భుతంగా తీసుకోవాలి. తీసుకోవడానికి ముందు మనం ఎవరో ఒక్కసారి తెలుసుకోండి. ఏదైతే మనం పుట్టేప్పుడు, అంటే ఇక్కడ అందరూ ఒకసారి చేపట్టండి. యా, ఈ సహస్రార చక్ర దగ్గర, దాని పైన ఉండే సోల్ స్టార్ చక్ర నుంచి ఎనర్జీస్, డివైన్ 6th డైమెన్షన్ ఎనర్జీస్ మొత్తం మనకు వస్తూ ఉంటాయి. లవ్ ఎనర్జీ, బీయింగ్. మనం పుట్టినప్పుడు అదే. కానీ ఎప్పుడైతే పుట్టి మన ఇన్నర్ చైల్డ్, మీకు ఇక్కడ కనిపిస్తుందా, ఈ ఇన్నర్ చైల్డ్ మన అమ్మ నాన్న ఏం చెప్తే, వాళ్ళ బిలీవ్స్, వాళ్ళ భయాలు, వాళ్ళ కోపాలు, వాళ్ళ లిమిటింగ్ బిలీవ్స్, మనీలో, కెరియర్ లో, హెల్త్ లో, వాళ్ళకి కూడా ఎక్కడి నుంచి వస్తాయి, నా క్లాస్ లో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? యాన్సిస్టర్స్ దగ్గర నుంచి. ఆ యాన్సిస్టర్స్ నుంచి అమ్మా నాన్నకి వస్తాయి. అంటే వాళ్ళ అమ్మా నాన్న నుంచి వాళ్ళు తెచ్చుకుంటారు. వీటన్నిటిని 3rd డైమెన్షన్ అంటారు. అంటే ఫిజికల్ బాడీలోకి వచ్చిన తర్వాత మన ఎనర్జీ బీయింగ్స్ ఫిజికల్ బాడీలోకి వచ్చి 3rd డైమెన్షన్ లో ఏదైతే
ఇది రికార్డ్ చేసుకొని 4th డైమెన్షన్ లో ఉంచుకుంటుంది. అంటే ఏంటి, మనకి ఎనర్జెటికల్లీ మనకు అది కనిపించదు. హార్ట్ లో మన భయాలు, కోపాలు, బాధలు అన్ని వాటితోటి బ్లాక్ చేసి వచ్చింది. దాని తర్వాత 5th డైమెన్షన్ కి ప్రతిరోజు మనం మెలకుగా ఉన్నప్పుడు 3rd డైమెన్షన్ లో ఉంటాం. అంటే అబ్జర్వ్ చేస్తున్నాం, మనం ఏమేం క్రియేట్ చేశామో అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే మీ అకౌంట్ లో మనీ ఏం క్రియేట్ చేశారు, మీ హెల్త్ లో ఏ బాడీ హెల్దీగా ఉందా లేకపోతే డిసీజెస్ తో ఉందా, నొప్పులతో ఉందా, ఏం క్రియేట్ చేశారు. అలాగే రిలేషన్షిప్ లో అందరు నవ్వుకుంటున్నారా, అందరు బాధపడుతున్నారా, హెల్దీగా ఉన్నారా, కోపంగా ఉన్నారా, లవ్ తో ఉన్నారా, కెరియర్ లో మీరు అనుకున్నవి క్రియేట్ చేస్తున్నారా, క్రియేట్ చేయలేకపోతున్నారా. ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసాం. సో మీరు ఇవన్నీ కూడా మీరు క్రియేట్ చేసింది, మీరు క్రియేషన్ అక్కడే నడుస్తున్నారు, అవే అబ్జర్వ్ చేస్తూ అదే నడుస్తున్నాం. సో ఈ మొత్తాన్ని చేంజ్ చెయ్యాలి అంటే ఎలాగ మన న్యూ ఇయర్ ని ఫాలో అవ్వాలి. 3rd డైమెన్షన్ లో చూసేది మనం కాదు, మీరు కాదు అన్నా కూడా ఇది నేనే అని అనుకుంటున్నారు. కానీ 4th డైమెన్షన్ లో అంటే అన్కాన్షియస్ స్టేట్ లో మన ఇన్నర్ చైల్డ్ నర్వస్ సిస్టమ్ లో ఏదైతే మన రికార్డ్ చేసుకున్నాం, మనం ఏమేమి నేర్చుకున్నామో, ఏమేమి అబ్జర్వ్ చేసామో, ఎన్ని థాట్స్ క్రియేట్ చేసామో అన్నిటినీ రికార్డ్ చేసుకుని ఉంచింది. ఆ రికార్డ్స్ అన్నిటి మీద ఈ పోర్టల్ 111 ఈ బ్లూ లైట్ పడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. డాన్ అంటే సూర్యోదయం ఎలా అవుతుందో, ఈ అన్కాన్షియస్ స్టేట్ లో మన ఇన్నర్ చైల్డ్ దాచిపెట్టిన యాన్సిస్టర్స్ నుంచి తెచ్చుకున్న మొత్తం రికార్డ్స్ అన్ని బయటపడే టైం ఇది. దీన్ని కంగారు పడకుండా, భయపడకుండా ఎంత బ్యూటిఫుల్ గా వాటిని అబ్జర్వ్ చేసి మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాగే క్రియేట్ చేసుకుని క్రియేషన్ లో ఎలాగా ఎక్స్పీరియన్స్ చేయాలి. అబ్జర్వర్, క్రియేటర్, క్రియేషన్ 111 ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఎలా చెయ్యాలి అనేది మీరు నేర్చుకుంటారు. అండ్ ఫస్ట్ మీకు తెలియాల్సింది 3rd డైమెన్షన్, 4th డైమెన్షన్, 5th డైమెన్షన్. అంటే పొద్దున నేనేం క్రియేట్ చేశానో చూస్తున్నాను, నిద్రపోతున్నాను అవే థాట్స్ తోటి. మళ్ళీ నిద్రపోతున్నప్పుడు 4th డైమెన్షన్ ఇస్ ట్రిక్కీ. మీ అందరికి అర్థం చేసుకోవాలి, మన ఇన్నర్ చైల్డ్ రికార్డ్ చేసుకుందే ట్రిక్కీ మై డియర్ ఫ్రెండ్స్. మనం నిద్రపోతున్నప్పుడు ఆ టైంలో మన థాట్స్ కి ఏవైతే ఈక్వలెంట్ థాట్స్ అంటే భయాలు, బాధలు, వరీలు, ఏ కైండ్ ఆఫ్ థాట్స్ ని మనం క్రియేట్ చేస్తామో ఆ మొత్తం యూనివర్స్ లో ఉన్న వెబ్ లో ఉన్న అందరు భయాలు, బాధలు, కోపాలు, థాట్స్ అన్నిటిని మనం అట్రాక్ట్ చేసుకుని మళ్ళీ మేలుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే 2:30కి నిద్రపోతామో డీప్ స్లీప్ లో మన ఒరిజినల్ స్టేట్ కి వెళ్తున్నాం. ఏది, మన 5th డైమెన్షన్ కి వెళ్తున్నాం. కానీ మళ్ళీ 4th డైమెన్షన్ నుంచి, అందుకనే అందరూ పెంజులం అని గుర్తుపెట్టుకోండి. ఈ 4th డైమెన్షన్ కి వచ్చినప్పుడు ఈ మధ్యలో మళ్ళీ దాన్ని తీసుకొని మళ్ళీ మేలుకుంటున్నాం. సో మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, ఈ నిద్రపోతున్నప్పుడు ఏదైతే రికార్డ్ చేసుకున్నామో, ఏదైతే నేర్పించబడిందో, ఏదైతే ఇవ్వబడిందో యాన్సిస్టర్స్ నుంచి, మనకి ఇంతే తెలుసు, ఇదే మనం, ఇదే నాలెడ్జ్ నాది, ఇదే నా బ్యాంక్ అకౌంట్, ఇదే నా శరీరం, బాధ అని అన్న వాళ్ళందరూ కూడా ఈ లైట్ 111 ఈ బ్లూ లైట్ మన మీద పడి అన్ని కనిపిస్తాయి. సో ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి అనేది మీరు అద్భుతంగా 31st నైట్ ఏమేం చేయాలి, ఫస్ట్ మార్నింగ్ ఏం చేయాలి అనేది మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. సో గెట్ రెడీ బై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. అందరూ అర్థం చేసుకోండి, 3 డైమెన్షన్ ఫిజికల్ డైమెన్షన్ మనకి ఏదైతే నేర్పించబడిందో, ఏదైతే చూస్తున్నారో అది పర్మనెంట్ కాదు, దాన్ని చేంజ్ చేయొచ్చు. వీఆర్ ద క్రియేటర్స్. అబ్జర్వ్ చేసి క్రియేట్ చేసుకొని క్రియేషన్ లో నడవాలి ఈ 2026. ఎంతమంది రెడీగా ఉన్నారా? లెట్స్ స్టార్ట్ మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక పెన్ను పేపర్ తీసుకోండి. ఏదైతే మీకు ఛాలెంజెస్ ఉన్నాయో, ఏవైతే భయాలు ఉన్నాయో, బాధలు ఉన్నాయో, ఎన్ని వరీస్ ఉన్నాయో అన్నిటిని రాసేసేయండి ఈ రోజు నైట్. ఓకే, మనీలో ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి రాయండి. మనీ ఫస్ట్. నేను ఎప్పుడు ఫస్ట్ మనీయే చెప్తాను, ఎందుకంటే 99% ఆఫ్ మై క్లాస్ లోకి వచ్చే వాళ్ళందరూ మనీ ప్రాబ్లమ్స్, మనీ అప్పులు, మనీలు. ఓకే, రాయండి. నెంబర్ 2 మీ హెల్త్ ఇష్యూస్, హెల్త్ ప్రాబ్లమ్స్ రాయండి. ఏమేమి ఉన్నాయి, ఏమేమి భయాలు ఉన్నాయి, ఏమేమి వరీస్ ఉన్నాయి, ఏమేమి నొప్పులు ఉన్నాయి రాయండి. నెంబర్ 3 రాయండి మీరు. ఓకే, అవన్నీ ఇప్పుడు నేను రాస్తుంటే నాకు కూడా టైం పడుతుంది, అందుకని క్విక్ గా మీరు రాయండి నైట్ అంతా. నెక్స్ట్
నెంబర్ 3 కెరియర్‌లో. కెరియర్‌లో ఏమేం ఛాలెంజెస్ ఉన్నాయి? ఇంకా ఏం రావట్లేదు. మీరనుకున్నది ఏం జరగట్లేదు. నంబర్ 4 రిలేషన్‌షిప్. మ్యారేజెస్ అవ్వట్లేదా? లేకపోతే రిలేషన్‌షిప్స్‌లో అందరూ సరదాగా లేరా? ఏమన్నా ఎవరైనా మీకు ఛాలెంజెస్ ఇస్తున్నారా? మ్యారేజెస్ ఛాలెంజెస్, రిలేషన్‌షిప్‌లో ఛాలెంజెస్, వరీస్ ఏమున్నాయో అవన్నీ రాయండి. రిలేషన్‌షిప్స్. సో, రాసి ఇవి మీరు గనుక రాయకుండా మీరు అబ్జర్వ్ చేయకపోతే యూనివర్సే లైట్ పడి మరి మీకు మీరు అబ్జర్వ్ చేసేటట్టు చేస్తుంది. వద్దు మై డియర్ ఫ్రెండ్స్, అన్‌కాన్షియస్ స్టేట్‌లో ఉన్న అంటే 4థ్ డీలో ఉన్న ఇన్నర్ చైల్డ్ రికార్డ్ చేసుకున్నవన్నీ లైట్ వచ్చి చూపిస్తుంది. ముందు మీరే రాసేసుకొని ఇవన్నిటిని రాసి ఏం చేయాలి? రాసిన తర్వాత మార్నింగ్ మీరు సూర్యోదయం లోపు అంటే ఫస్ట్ సన్ రేస్ పడే అప్పుడు ఏదైతే మన యూనివర్స్ మొత్తం అంటే అప్పుడు దాకా క్వైట్ గా ఉన్న పక్షి కూడా సూర్యుడు రేస్ పడగానే డాన్ పడగానే కిక్ 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 చిక్ 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 అరవడం మొదలు పెడుతుంది. అలాగే చెట్లు, పువ్వులు, ప్రతి యానిమల్, ప్రతి బర్డ్ ఎక్సెప్ట్ మనం అట్యూన్ అవ్వట్లేదు సూర్యకాంతికి. సో న్యూ ఇయర్ నంబర్ 1 ఫస్ట్ డే సూర్యోదయం అంటే నైట్ పార్టీస్ చేసుకుంటాం, మార్నింగ్ ఎర్లీగా లేము. నో నో నో, ఎంత పార్టీ చేసుకున్నా సరే 31st నైట్ మార్నింగ్ సూర్యోదయానికి లేవండి. ఆ లేచే ముందే ఈ ఛాలెంజెస్ అన్నిటిని బర్న్ చేసేయండి. పేపర్ మీద రాసి మొత్తం మీ ఛాలెంజెస్ ఇవి మీవి కాదు, మీకు ఇవ్వబడింది. థర్డ్ డైమెన్షన్ లో ఉన్నాయి. అవి మీవి కాదు, మీరు అబ్జర్వ్ చేశారు, మీరు క్రియేట్ చేస్తున్నారు. ఎంత అబ్జర్వ్ చేస్తే అంత క్రియేట్ చేస్తాం. సో ఇవన్నీ కూడా కాల్ చేయండి. నంబర్ 1 గుర్తుపెట్టుకోండి, సూర్యోదయానికి ముందే. ఓకే, లవ్లీ. ఒకవేళ కనుక ఈ వీడియో మిస్ అయ్యి తర్వాత చూసారంటే అప్పుడైనా చేయండి, పర్లేదు. ఈ మొత్తం ఇయర్ మొత్తం ఇదే కంటిన్యూ చేయాలి. నంబర్ 1 ఓకే. మనం యానిమల్స్, బర్డ్స్ ఎలా సూర్యుడి కాంతిని తీసుకొని ఏదైతే కార్టిజాల్, న్యాచురల్ కార్టిజాల్ రిలీజ్ అవుతుంది మనలో, ప్రతి యానిమల్ లో కూడా అలాగే రిలీజ్ అవుతుంది. అది వెరీ పవర్ఫుల్ కార్టిజాల్. అలాగే మెలనిన్ అంటే మనం కరెక్ట్ టైంకి హ్యాపీగా నిద్రపోతాం అండ్ పీస్ ఆఫ్ మైండ్ అండ్ క్రియేషన్ జరిగేదే మెలనిన్ ద్వారా. సో అది కూడా న్యాచురల్ గా క్రియేట్ అవుతుంది. మీ కళ్ళతోటి సూర్యుడిని చూడాలి. నంబర్ 1. నంబర్ 2, భూమాత. భూమాతకి చెప్పులు తీసేసి భూమాత ముందు నుంచోవాలి. అంటే భూమాత మీద, మట్టి మీద, గ్రాస్ మీద నుంచోగలగాలి. సూర్యుడిని చూస్తూ కళ్ళతో సూర్యుని చూడాలి. థర్డ్ చక్ర, రూట్ చక్రాకి కాళ్ళని భూమి మీద పెట్టి నర్వస్ సిస్టమ్, మన నర్వస్ సిస్టమ్ ని ఆల్కలైన్ చేసుకోవాలి. అంటే ఎసిడిక్ గా ఉంటుంది. మనం మన కార్టిజాల్ అండ్ ఎక్కువ అడ్రినలిన్ క్రియేట్ చేసి మనం టెన్షన్స్ తో మనం మొదలు పెట్టొద్దు. ఎలా చేయాలంటే న్యూ ఇయర్ అద్భుతమైన ఫౌండేషన్, చెప్పాను కదా ఇల్లు ఎంత అద్భుతంగా తయారవుతుందో, మన ఫౌండేషన్ ని మనం ఫస్ట్ డేన స్టార్ట్ చేద్దాం. చెప్పులు లేకుండా భూమాతని టచ్ చేస్తూ, అలాగే కళ్ళతోటి సూర్యుడిని ఫస్ట్ సన్ రేస్ ని చూడండి. వీలైతే టెర్రస్ మీదకైనా లేదా అటువైపు ఈస్ట్ వైపు తిరిగి మీరు నించొని భూమికి పాదాలు, చెప్పులు లేకుండా కనెక్ట్ అవ్వండి. ఈ విధంగా చేయడం ద్వారా మన న్యాచురల్ కార్టిజాల్, న్యాచురల్ మెలనిన్ సెక్రేషన్ స్టార్ట్ అవుతుంది. అదే క్రియేషన్ కి. అలాగే మన శరీరంలో ఉన్న బాడీలో, నర్వస్ సిస్టమ్ లో ఉన్న భయాలు, బాధలు, కోపాలు ఏది కూడా రాసేసి కాల్ చేయాలి ముందు రోజే. సో ఆ రోజు మనం బిగినింగ్ ఆఫ్ ద డే అద్భుతంగా బాడీని, మీ నర్వస్ సిస్టమ్ ని పట్టుకోండి, మీ శరీరాన్ని పట్టుకోండి. శరీరంలోనే మనకి మొత్తం రికార్డ్ ఉంది. దాన్ని పట్టుకొని దాన్ని నెమ్మదించి అప్పుడు మీరు ఒక బ్యూటిఫుల్ గా క్రియేట్ చేసుకోండి. మీ లైఫ్ ఎలా ఉండబోవాలి అనేది. అంటే హెల్త్ లో ఎలా ఉండాలి, ఓకే. మనీలో ఫస్ట్, ఇందాక మనీ ఛాలెంజ్ రాశాం కదా, అలాగే మనీలో ఎలా పోవాలి. ఓకే, మనీలో ఏం కావాలి, ఏం చూడాలనుకుంటున్నారు, మనీ అకౌంట్ లో ఎంత చూడాలనుకుంటున్నారు. మనీ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ ఫ్రెండ్. మీరు ఫ్రెండ్‌ని ఎలా చేసుకోవాలనుకుంటున్నారు? అలా ఎంత అమౌంట్ కావాలి మీ అవసరాలు తీర్చడానికి, లేకపోతే మీ ఛాలెంజెస్‌ని ఓవర్‌కమ్ చేయడానికి, అది రాసుకోండి. సో యాహ్! నేనెప్పుడు చెప్తుంటాను, ఐ నీడ్ $3,000,000 నా పిల్లలకి స్టూడియో కట్టడానికి. థట్ ఈస్ మై గోల్. హ్మ్. అది రాసుకోండి. అలాగే మీ హెల్త్‌లో ఏముండాలి? యెస్, నేను ఈ ఇయర్ ఎండ్ ఆఫ్ ది ఇయర్
డిసెంబర్లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కి నేను డాన్స్ చేయబోతున్నాను నాన్ స్టాప్ 6 అవర్స్. సో దానికి ఎంత హెల్దీగా ఉండాలి, నేను నా బాడీని ఎంత ఎండ్యూరెన్స్ పెంచుకోవాలి, స్ట్రెంగ్త్ పెంచుకోవాలి. సో నేను అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి హెల్త్ ఎలా ఉండాలి మీరు రాసుకోండి. ఓకే, హెల్త్. అలాగే కెరియర్ లో ఎలా ఉండాలనుకుంటున్నారు. ఎస్, నా త్రయీ కంపెనీ అద్భుతంగా మిలియన్స్ ఆఫ్ పీపుల్ కి అవేర్నెస్ ని స్ప్రెడ్ చేయాలి అనుకుంటున్నాం. ఎస్, మిలియన్స్ ఆఫ్ పీపుల్ అవేర్నెస్ కాన్షియస్నెస్ ని అవేకిన్ చేయడం మా త్రయీ ద మోటో, ద ఛాలెంజెస్. ఎవరెవరు ఛాలెంజెస్ తో ఉన్నారో వాళ్ళందరినీ ఛాలెంజెస్ మనవి కాదు అని చెప్పడమే మా త్రయీ మోటో. సో అది చెప్పడం మిలియన్స్ ఆఫ్ పీపుల్ ని రీచ్ అవ్వాలి. అలాగే రిలేషన్షిప్స్ లో అందరూ హ్యాపీగా నవ్వుతూ హాయిగా, అంటే నిత్య కళ్యాణం పచ్చ తోరణంలాగా ఉండాలి కదా. అందరికి అదే ఇష్టం కదా. అది నాకు కూడా అదే ఇష్టం. అదే రాసుకుని అందరూ నవ్వుతూ, అందరూ జాయ్ఫుల్ గా, అందరూ హ్యాపీనెస్, అందరూ జాయ్. అది మన ఒరిజినల్ స్టేట్. అలా ఉండాలి. మనం 5th డైమెన్షన్ మళ్ళీ మర్చిపోవద్దు. 5th డైమెన్షన్ లో మనమే, అదే మన ఒరిజినల్. కానీ మనం మర్చిపోయాం మన ఇన్నర్ చైల్డ్ వల్ల. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో హ్యాపీగా ఉండాలి. హ్యాపీ ఎంజాయ్ స్టేట్ లో అందరూ ప్రతి ఒక్కళ్ళు, ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్, నేను ఒక్కదానే కాదు, అందరూ ఉంటే కదా మనం ఉండేది కదా. సో అలాగా హెల్దీ, హ్యాపీ, జాయ్ఫుల్ స్టేట్. అలాగే పీస్ ఆఫ్ మైండ్, హ్యాపీగా, ఎంత హాయిగా ప్రతిదానికి రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవుతూ హ్యాపీగా ఉండడం అనేది రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇవన్నీ రాసుకుని, ఓకే, గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఓకే, కార్డ్స్ లో నా పేరు ఉండాలి. అది నా ఛాలెంజ్ ఈ 2026 నా గోల్. ఓకే, అలాగే మనీ, రిలేషన్షిప్, ఇది బర్న్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. 31st నైట్ అండ్ ప్రతిరోజు నైట్ అలా బర్న్ చేయండి. ఒక్క 31st నైట్ కే వద్దు, ఎవ్రీ సింగిల్ నైట్ అలా బర్న్ చేయాలి. ఎవ్రీ సింగిల్ మార్నింగ్ మీరు సూర్యోదయాన్ని చూడాలి, భూమాతని టచ్ చేయాలి పాదాలతో, అండ్ మీ కోరిక ఏదైతే రాసుకున్నారో దాన్ని పట్టుకొని 31st మార్నింగ్ అలాగే శరీరానికి థ్యాంక్స్ చెప్తూ, గ్రాటిట్యూడ్ చెప్తూ, వెరీ వెరీ బ్యూటిఫుల్ గా. అండ్ మన ఒరిజినల్ అమ్మ నాన్న, సోల్ ఒరిజినల్ అమ్మ నాన్న సూర్యుడు, భూమాత. గుర్తుపెట్టుకోండి. మన ఫిజికల్ 3rd డైమెన్షన్ లో అమ్మ నాన్న మా అమ్మ, మా నాన్నగారు, అలాగే మీ అమ్మ, మా నాన్నగారు. అది వాళ్ళు మన 3rd డైమెన్షన్ తో, ఓన్లీ ఫిజికల్ బాడీ. రియల్ సోల్ అమ్మ నాన్న సూర్యుడు, భూమి. వాళ్ళిద్దరితో రోజు కనెక్ట్ అవ్వాలి. ఎందుకంటే సోల్ మీద లైట్ పడే టైం ఇది. ఏమేమి ఉన్నాయో, ఏదైతే మన ఇన్నర్ చైల్డ్ దాచిపెట్టిందో అన్ని కనిపించే టైం. సో ముందే మనం ఏం క్రియేట్ చేయాలో హెల్ప్ చేస్తూ, ఈ బ్లూ కలర్, ఐస్ బ్లూ లైట్ మన బాడీలోకి ఎంటర్ అవుతుంది సహస్రార చక్ర ద్వారా. విత్ గోల్డెన్, అంటే గోల్డెన్ లైట్ ని తీసుకొని బ్లూ స్కై, క్లియర్ ప్లాట్ఫామ్, ద క్యాన్వాస్, ఆ క్లియర్ బ్లూ లైట్ లోకి మనం ఎంటర్ అవుతున్నాం. ఆ లైట్ పడగానే మన 3rd డైమెన్షన్ లో ఇప్పుడు దాకా అన్కాన్షియస్ స్టేట్ లో ఏదైతే ఇది దాచిపెట్టిందో అవన్నీ లైట్ పడి కనిపిస్తాయి. మై డియర్ ఫ్రెండ్స్, మనమే అబ్జర్వ్ చేసి, మనమే రాసేసి, మనమే పడేసి, కాల్ చేసి, బర్న్ చేసి, లేకపోతే భూమాత లోపలికి ఇచ్చేసి, 2 ఆప్షన్స్ ఉంటాయి. భూమాత కన్నా ఇచ్చేయచ్చు, లేకపోతే బర్న్ చేసి మనకేం కావాలో దాన్ని ఈ మ్యాజిక్ బాక్స్ భూమాతకి కనెక్ట్ అయిన తర్వాత ఇంట్లోకి వచ్చాక ముందు సూర్యుడికి, భూమాతకి కనెక్ట్ అవ్వండి. ఈ పేపర్ తీసుకొని వెళ్ళి, ఓకే, కనెక్ట్ అయ్యి థ్యాంక్ యూ ఇవన్నీ ఇచ్చేసినందుకు. ఈ డిజైర్స్ అన్ని సోల్ డిజైర్స్ అండి. ఎప్పుడైతే భూమాతకి, సూర్యుడికి కనెక్ట్ అవుతారో అవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. ఎందుకంటే సోల్ పేరెంట్స్ వాళ్ళిద్దరే కదా. సో బ్యూటిఫుల్ గా అర్థం చేసుకోండి. ద ఫెమినైన్ శక్తి ఇస్ భూమాత అండ్ సూర్యుడు ఇస్ ద డాడీ. వాళ్ళిద్దరిని కలిసి ఫాదర్ ఎనర్జీ, సోల్ ఫాదర్ తీసుకొని ఈ డిజైర్స్ ఏం రాశారో అది రాసి రూమ్ లోకి వచ్చిన తర్వాత బ్యూటిఫుల్ గా న్యూ ఇయర్ రోజే ఫస్ట్ మార్నింగ్ మీరు చేయాల్సింది ఇదే. మార్నింగ్ లేచి చక్కగా ఈ డిజైర్ పేపర్ ని, ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ, ఈ డిజైర్స్ అన్ని నెరవేరినాయి అని పెట్టేసి దాంట్లో 3 లవంగాలు ఆల్రెడీ ముందే వేసేసుకుని ఉంచుకోండి. సో దట్ ఈస్ అబండెన్స్, దట్ బ్రింగ్స్ కంప్లీట్ మీ కోరికలు నెరవేరుస్తుంది. ఇది రాసుకొని
తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఈ బ్యూటిఫుల్ బ్లూ లైట్ అండ్ గోల్డెన్ లైట్ థ్రెడ్ ని మీరు 3 ముడులు వేయాలి. ఏంటి? ఐ ఆమ్ ద అబ్జర్వర్. మీరు అబ్జర్వ్ చేయాలి వేటిని, ఏదైతే మీ భయాలు, బాధలు, కోపాలు ఏమొస్తున్నాయి, అసలు నాలో థాట్స్ ఏమొస్తున్నాయి, నేను ఎలా భయపడుతున్నాను. ఫస్ట్ నాట్ ఇస్ ద అబ్జర్వర్. నెంబర్ 2 మిడిల్ తీసుకోండి. రెండో నాట్ ఇస్ యు ఆర్ ద క్రియేటర్. మీరు ఏం క్రియేట్ చేసుకుంటున్నారు, మీరు ఏం క్రియేట్ చేశారు, ఏం కావాలో అది క్రియేషన్ చేసుకోవాలి. ప్రతిరోజు బుక్ లో మీరు ఎలా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కి డాన్స్ చేస్తున్నాను, అన్నమాచార్య కీర్తనలో కూచిపూడి స్టైల్లో చేయబోతున్నాను, నాన్ స్టాప్ 6 hours. సో ప్రతిరోజు క్రియేషన్ ఏం రాసుకోవాలి, ఆ డేట్ వచ్చే వరకు నేను ఎంతో అద్భుతంగా చేశాను, నా బాడీ సహకరించింది, నా లంగ్స్ సహకరించినాయి, అండ్ నా ఫేస్ అండ్ నా చేతులు, నా కాళ్ళు అన్ని సహకరించినాయి, నా ఎదురుగా అందరూ ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, పాడేవాళ్ళు అద్భుతంగా పాడుతున్నారు. సో గాడ్ నాకు అద్భుతమైన శక్తిని ఇస్తున్నాడు అనే నా క్రియేషన్ లో ప్రతిరోజు ఉండాల్సిందే. అబ్జర్వ్ చేయాల్సిందేంటి, మీ భయాలు, బాధలు, కోపాలని అబ్జర్వ్ చేసి వాటిని రాసేసి కాల్ చేయాలి ఎవ్రీడే. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ భయం ఏంటి, అమ్ము నేను చేయగలనో చేయలేను, నాకు అన్ని డాన్సులు గుర్తుంటాయో గుర్తుండవో, స్టామినా ఉంటుందో లేదో, దమ్ ఉంటుందో లేదో, అంటే లంగ్స్ నాకు హెల్ప్ చేస్తాయో లేవో, ఇవన్నీ భయాలు ఉన్నప్పుడు అవన్నీ రాసుకోవాలి. సో అవన్నీ రాసి కాల్ చేయాలి ఎవ్రీడే నైట్ తర్వాత క్రియేషన్ చేసుకోవాలి. ఎలాగా? అద్భుతంగా నేను అన్ని చేసినట్టుగా, అన్ని ఎంతో బాగా అందరు చూస్తున్నట్టు ప్రతిరోజు రాయాలి. ఎవ్రీథింగ్, ఎవ్రీ ఏరియా. మీకు ఇప్పుడు 4 ఏరియాస్ ఉన్నాయి, మనకి అందరికీ ఉంటాయి కదా. ప్రతిది ఒక డాన్సే నాకు సరిపోదు కదా, నా పిల్లల గురించి ఆలోచిస్తా, నా హస్బెండ్ గురించి ఆలోచిస్తా, అండ్ ఫైనాన్షియల్ గురించి ఆలోచిస్తా, అండ్ నా అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ దాని గురించి ఆలోచిస్తా, అలాగే రిలేషన్షిప్ లో పేరెంట్స్ గురించి ఆలోచిస్తా, బ్రదర్స్ గురించి ఆలోచిస్తా, అందరి గురించి ఆలోచిస్తా. సో ఎవ్రీథింగ్ మన క్రియేషన్ లో ప్రతి ఏరియా ఉండాల్సిందే. ఓకే, ఎవ్రీ సింగిల్ నైట్ క్రియేషన్ లో, బికాస్ వీఆర్ ద క్రియేటర్స్, వెరీ ఇంపార్టెంట్. అండ్ ద థర్డ్ నాట్ చివర్న వేయండి, దట్ ఈస్ ద క్రియేషన్. ఏంటి క్రియేషన్? క్రియేషన్ లో మీరు నడవాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి. అంటే ఎవ్రీ డే మీరు ఏ నడుస్తున్నా, ఏ పని చేస్తున్నా, ఇది ఈ క్రియేషన్ లోనే మీరు ఉండాలి. ఓకే, యు ఆర్ ద అబ్జర్వర్, యు ఆర్ ద క్రియేటర్ అండ్ యు ఆర్ ద క్రియేషన్. ఆ క్రియేషన్ లో మీరు నడవాలి. ఈ 3 నాట్స్ వేసుకున్న తర్వాత, ఈ 3 నాట్స్ వేసుకొని ఈ బ్లూ ఎనర్జీ, గోల్డెన్ ఎనర్జీని తీసుకొని వస్తుంది. అంటే స్కై మీకు డివైన్ ఎనర్జీ, డివైన్ గోల్డెన్ థ్రెడ్ ని తీసుకొస్తుంది. ఆ థ్రెడ్ ని మనం వాడుకోవాలి. అంటే ఏంటి? జాయ్ అండ్ హ్యాపీనెస్ ని మనం కంటిన్యూస్ గా ఫాలో అవ్వాలి. దట్ ఈస్ ద లా ఆఫ్ గ్రేస్. ఆల్వేస్ చూస్ చేసుకోవాలి. మరి నాకు ఎప్పుడు ఆప్షన్ ఉంటుంది, భయపడగలను, నవ్వగలను. నవ్వడం అనేది ఆప్షన్ చేసుకోవాలి. లేకపోతే బాధపడగలను, పీస్ఫుల్ గా ఉండగలను. పీస్ ని ఆప్షన్ గా తీసుకోవాలి. దట్ ఈస్ ద క్రియేషన్. ఈ క్రియేషన్ ఎక్స్పీరియన్స్ ఏం చేయాలి అనేది మన చాయిస్. ఒకవేళ లేదు నేను మళ్ళీ బాధే పడతాను అని అనుకుంటే మళ్ళీ మనం థర్డ్ డైమెన్షన్ కి వెళ్తాం. ఈ లైట్ ని పదే పదే పడి మీరు బాధపడుతున్నారు అదే చూపిస్తుంది. వద్దు మై డియర్ ఫ్రెండ్స్, మనం మారదాం. ఈ బ్యూటిఫుల్ బ్లూ క్యాన్వాస్, న్యూ క్యాన్వాస్ వచ్చింది మనం క్రియేట్ చేసుకోవడానికి, అండ్ గోల్డెన్ థ్రెడ్ ని తీసుకొని మరీ వచ్చింది. ఈ లైట్ పడినప్పుడు డాన్ లైట్, ఇది సూర్యోదయం. ఈ లైట్ ని మనం మనకున్న ఛాలెంజెస్ అన్నిటిని అబ్జర్వ్ చేసి, రాసి, కాల్ చేసి, తర్వాత ఏ క్రియేట్ చేసుకోవాలో క్రియేట్ చేసుకొని ఆన్ గోయింగ్ నేను క్రియేషన్ లోనే ఉంటాను. అంటే ఏంటి? ఐఎమ్ ద క్రియేషన్ యాజ్ వెల్. నేను చూస్ చేసుకుంటాను ప్రతిసారి. కోపం చోట లవ్ ని చూస్ చేసుకుంటాను, భయం చోట ప్రేమను చూస్ చేసుకుంటాను, బాధ చోట నేను పీస్ ని చూస్ చేసుకుంటాను. మీ ఆప్షన్ తగ్గట్టుగా మీరు క్రియేషన్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ నడవాలి. ఈ మొత్తాన్ని, ఈ 3 1 అబ్జర్వర్, 1 క్రియేటర్, 1 యు ఆర్ ద క్రియేషన్ లోనే ఉండాలి మనం ఆన్ గోయింగ్ అనేది తీసుకొని చక్కగా ఆ రోజు ఈ థ్రెడ్ ని కట్టుకొని, వీలైతే బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని, బ్లూ ఎనర్జీ, బ్లూ క్యాన్వాస్, బ్లూ లైట్ ఇక్కడ ఉంది చూడండి, ఈ బ్లూ ఐస్ బ్లూ, దిస్ ఇస్ ఐస్ బ్లూ కలర్, హీలింగ్ కలర్. ఇది మన మొత్తం ఏదైతే
థర్డ్ డైమెన్షన్ లో భయాలు, బాధలు, కోపాలు ఉంటే మొత్తాన్ని డిజాల్వ్ చేసే లైట్. మనం ఆ గోల్డెన్ థ్రెడ్ ని తీసుకొని మనం పైకి వెళ్ళాలి. మన అద్భుతంగా ఇవాల్వ్ అవ్వాలి అన్ని ఏరియాస్ లో అని అనుకున్న వాళ్ళందరూ ఈ మొత్తం బ్యూటిఫుల్ 111 పోర్టల్లో నేను ఏం చెప్పాను అది హ్యాపీగా చేయండి. అలాగే నా క్లాసెస్ తీసుకున్న వాళ్ళందరూ కీప్ ఆన్ ఫాలోయింగ్ ఆల్ ద మెడిటేషన్స్ అండ్ అమేజింగ్ లైఫ్ ని మార్చుకోండి. మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, ఈ అద్భుతమైన 2026 అలాగే 27 కి మన బ్యూటిఫుల్ మిలేనియం చేసుకు అమేజింగ్ గా క్రియేట్ అబండెంట్ వెల్ బీయింగ్స్ గా మారే, లవ్ బీయింగ్స్ గా మారే ఆపర్చునిటీ ఇచ్చే లైట్స్ వస్తున్నాయి. తెలుసుకోండి అండ్ లవ్ ని చూస్ చేసుకోండి. ఆన్ గోయింగ్ ఓపెన్ పైన ప్రాక్టీస్ చేయండి. అండ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ ఉండగానే మీ ఇన్నర్ చైల్డ్ దాని డేటాని క్లీన్ చేస్తూనే ఉంటుంది. సో మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, ఐ నో హ్యాపీ 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 న్యూ ఇయర్. ఇది చేసేయండి. న్యూ ఇయర్ ని ఎంత అద్భుతంగా మారుతుందో కామెంట్స్ లో పెట్టేసేయండి. ఎంత బాగున్నాయో. ఎవరైతే మీకు ఇది నచ్చిందో అందరు చెప్పండి. 111 పోర్టల్, 1 అబ్జర్వర్, క్రియేటర్, క్రియేషన్. మీరే అబ్జర్వర్, క్రియేటర్, క్రియేషన్ అని కామెంట్స్ లో రాయండి. లవ్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. మీ హోల్ ఫ్యామిలీ అండ్ మీ హోల్ యాన్సెస్ట్రీ అద్భుతంగా ఉండాలి. అందరూ హీల్ అవ్వాలి అండ్ అమేజింగ్ సత్యయుగానికి మనందరం వెళ్ళిపోవాలి. ఆల్ ద వెరీ బెస్ట్. 2026 ఇస్ అన్ అమేజింగ్ ఆపర్చునిటీ, లైట్స్ ఆపర్చునిటీ. తీసుకోండి. లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. హ్యాపీ న్యూ ఇయర్ మై డియర్ బ్యూటిఫుల్ అమేజింగ్ ఫ్రెండ్స్. లవ్ యూ.